నమస్తే. ఈరోజు మనం ఫ్యాటీ లివర్ సమస్యకి సంబంధించి అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీని నివారణకు ఏం చేయాలి అనేటువంటి అంశాలను తెలుసుకోబోతున్నాం. మరి ఆ వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కిరణ్ పెద్ది గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రీసెర్చ్ ప్రకారం ఐటీ ఎంప్లాయీస్లో ఆల్మోస్ట్ 84% ఈ ఫ్యాటీ లివర్ అనే సమస్యతో బాధపడుతున్నారనే విషయం బయటకు వచ్చిందండి. అంటే నిజంగా కూడా ఇది ఒక రకంగా భయాన్ని కలిగించేటువంటి ఇష్యూగానే చూడాలంటారా? అసలు మీరు ఏం చెప్తారు ఫస్ట్? అవునండి, అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది రెండు రకాలు ఉంటుందన్నమాట. ఒకటి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, అంటే ఆల్కహాల్ వల్ల వచ్చే ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాము. రెండోది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. అంటే ఆల్కహాల్ తీసుకొని వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అది ఎందుకు మనం చూసినట్టయితే అనేక కారణాల వల్ల, అంటే డయాబెటీస్ కానివ్వండి, ఓవర్ వెయిట్ కానివ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానివ్వండి, వీటన్నిటి ద్వారా వచ్చే ఫ్యాటీ లివర్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని అంటామండి. మీరు అన్నట్టు ఇది అంటే ఐటీ ఎంప్లాయీస్లో కాకుండా జనరల్గా అక్రాస్ ద వరల్డ్ అండి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం ఇవాళ రేపు. బికాజ్ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ కానివ్వండి, చేంజ్ ఇన్ హీటింగ్ హ్యాబిట్ కానివ్వండి, సో దీనివల్ల అనేక రకమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉండొచ్చు. అసలు ఏంటి సార్ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ అంటే ఇప్పుడు లివర్ అనేది మనకు మన బాడీలో ఒక వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్గా చెప్పుకోవచ్చు. సో లివర్ కాన్సన్ట్రేషన్లో 5% ఆఫ్ ద వాల్యూమ్ కానీ ఫ్యాటీ కాన్సన్ట్రేషన్ ఎక్కువైనట్టయితే దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం అనమాట. సో ఆ పర్సంటేజ్ని బట్టి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 3 అని చెప్పుకోవచ్చు. అంటే గ్రేడ్ 3కి వచ్చేకల్లా ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ ద లివర్ ఫ్యాటీగా ఉంటే గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అంటాం అనమాట. సో ఇది ఫ్యాటీ లివర్ డెఫినేషన్ అదనమాట. కానీ కారణాలు చూసినట్టయితే ఆల్కహాలికా నాన్ ఆల్కహాలిక్ అనేది వేరే ఇష్యూ. అది అంటే మెయిన్గా అసలు ఎందుకు వస్తుంది అంటే ఆల్కహాల్ తీసుకుంటే రావటం అంటే ఓకే డ్యామేజ్ అవుతుందని అనుకోవచ్చు. ఆల్కహాల్ కన్సంప్షన్ లేని వాళ్ళకు కూడా రావడం అంటే అసలు ఎందుకు వస్తుందంటే ఏం చెప్తారు సార్ సైంటిఫిక్? అంటే ఈ సింపుల్ రీజన్ అండి, అంటే ఒబేసిటీ రిలేటెడ్ అని చెప్పుకోవచ్చు. ఇవాళ కోఇన్సిడెంటలీ వరల్డ్ ఒబేసిటీ డే కూడా అవుతుంది ఇవాళ. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఒబేసిటీ ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ ఒబేసిటీ, దానివల్ల ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుంది. ఆ ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కడ డిపాజిట్ అవ్వాలి? అబ్డామినల్ వాల్లో కానీ లేదంటే లివర్లో కానీ డిపాజిట్ అవుతుంది. సో దానివల్ల వచ్చేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. సో ఇట్ బాయిల్స్ డౌన్ టు ఎక్సెస్ వెయిట్ అండ్ మెటబాలిజం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మన డయాబెటిక్స్లో చూసినట్టయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఆ ఫ్యాటీ మొబిలైజేషన్ ఉండకుండా ఆ ఫ్యాటీ డిపాజిషన్ లివర్లో అవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుందన్నమాట. సరే, అసలు మన బాడీకి ఫ్యాటీ లివర్ వచ్చింది అని తెలియచేసే సిమ్టమ్స్ ఏముంటాయి సార్? ఫ్యాటీ లివర్ సిమ్టమ్స్ ఏముండవండి. ఇంట్రెస్టింగ్లీ చూసినట్టయితే చాలా మటుకి మనం ఇవాళ రేపు అల్ట్రాసౌండ్ చేసుకున్న వెంటనే పేషెంట్ పరిగెత్తుకుంటూ వస్తారనమాట. నాకు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ వచ్చింది, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ వచ్చిందని. చాలా కోఇన్సిడెంటల్గా గమనిస్తే మనం అది ఇన్సిడెంటల్గా వచ్చే ఫైండింగ్. అది ఫ్యాటీ లివర్ పర్సే, అంటే ఫ్యాటీ లివర్ ముఖ్యంగా ఫ్యాటీ లివర్ వల్లనే సిమ్టమ్స్ అంటే ఏమి రావు. బట్ ఫ్యాటీ లివర్ ప్రోగ్రెస్ అయ్యి లివర్ డ్యామేజ్ అయినప్పుడు అనేక రకమైన సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేస్తేనో లేకపోతే అల్ట్రాసౌండ్ చేస్తేనో దాంట్లో బయటపడి అప్పుడు మనం మెడికల్ అటెన్షన్ జనరల్గా వస్తుంటాం అనమాట. అంటే బాడీ కొలెస్ట్రాల్కి ఫ్యాటీ లివర్కి సంబంధం ఉంటుందా సార్? ఉంటుందండి. అంటే ఈ పార్ట్ ఆఫ్ ఒబేసిటీ అనుకున్నాం కదా. సో కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు అవి లివర్లో డిపాజిట్ అవ్వడం మూలన ఫ్యాటీ లివర్ వస్తుందన్నమాట. ఓకే, అయితే వన్స్ ఫ్యాటీ లివర్ వచ్చిందనుకోండి, దాన్ని మెడికేషన్ త్రూ కానీ లేదా ఇతర ప్రొసీడింగ్స్ ద్వారా మళ్ళీ రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా, లేదంటే మొత్తం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి పద్ధతులకు వెళ్ళాలా? మీరు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఫ్యాటీ లివర్ వచ్చినంత మాత్రం వరి కావాల్సింది ఏం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫ్యాటీ లివర్ చాలా ఇంపార్టెంట్ కండిషన్. అంటే మనం అడ్రస్ చేయకపోయినట్టయితే ఆ లివర్ సిరోసిస్కి దారితీసి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు అన్నట్టుగా దారి తీసే అవకాశం ఉంటుంది. కానీ గుడ్ లక్ ఏంటంటే అది బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది కంప్లీట్గా రివర్సిబుల్ కండిషన్ అనమాట. అంటే మన లైఫ్ స్టైల్ కానీ మన ఈటింగ్ హ్యాబిట్స్ కానీ మన ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇవన్నీ చేంజ్ చేసుకున్నప్పుడు ఫ్యాటీ లివర్ అనేది కంప్లీట్గా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఏ స్టేజ్లో దీన్ని ఐడెంటిఫై చేస్తే దీన్ని రివర్స్ చేసుకునే పద్ధతి మనకి ఈజీ అవుతుందంటారు? గ్రేడ్ అంటే లోవర్ గ్రేడ్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇంప్రూవ్ చేయడం చాలా ఈజీ అండి. హైయర్ గ్రేడ్కి వెళ్ళినకల్లా మోర్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. బట్ స్టిల్ హైయర్ గ్రేడ్స్ కూడా రివర్సిబుల్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇంతకుముందు అన్నారు మెడిసిన్స్ వల్ల కానీ ఇది వల్ల కానీ. మెడిసిన్స్ కూడా చాలా ఇప్పుడు లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనమాట. అంటే ఫ్యాటీ లివర్ మీద వరల్డ్ మొత్తం చూసినట్టయితే చాలా మ్యాక్సిమం రీసెర్చ్ అవుతుంది లివర్ డిసీజెస్లో.
దీంట్లో అనేక రకమైన న్యూ డ్రగ్స్, కొత్త డ్రగ్స్ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. కొత్త థెరపీస్, ఇంజెక్షన్ థెరపీస్ కానీ, ట్యాబ్లెట్ రూపంగా వచ్చే థెరపీస్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడంటే మనకు లైఫ్ స్టైల్ బాగుంది, మెడికేషన్ వల్ల కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఈటింగ్ హ్యాబిట్స్ బాగున్నాయి, వీటన్నిట్లో అన్నప్పుడు అడ్వాన్స్ థెరపీస్కి వెళ్ళే అవకాశం ఉంటుందండి. అయితే ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అందరికీ పాసిబుల్ కాకపోవచ్చు కదా డాక్టర్ గారు. అయితే ఒకవేళ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోలేకపోతున్నారు అనుకోండి, అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయా? మనం ట్రాన్స్ప్లాంట్ ముందు మాట్లాడే ముందండి ఒకసారి మనం ఈ ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ చూసినట్టయితే, ఫ్యాటీ లివర్ అనేది జస్ట్ ఫ్యాటీ డిపాజిట్ లివర్లో ఉంటాం అనమాట. దీనివల్ల నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందంటే, ఇంతకుముందు నాఫిల్డీ అనేవాళ్ళం, అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేవాళ్ళం. ఇప్పుడు ఏమంటున్నామంటే మ్యాఫిల్డీ అంటున్నాం అనమాట, అంటే మెటబాలిక్ అసోసియేటెడ్ లివర్ డిసీజ్ లాగా. సో ఈ మధ్యకాలంలో మన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, ఇదంతా మెటబాలిక్ పార్ట్ ఆఫ్ ద మెటబాలిక్ సిండ్రోమ్, అంటే ఒబేసిటీ కానివ్వండి, బీపీ, షుగర్ కానివ్వండి, ఫ్యాటీ లివర్ కానివ్వండి, ఇవన్నీ ఒక మెటబాలిక్ సిండ్రోమ్గా చెప్పుకోవచ్చు. సో దీన్ని మ్యాఫిల్డీ అని అంటాం. అంటే ఫ్యాటీ లివర్తో పాటు లివర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు లివర్ టెస్ట్ పెరిగినప్పుడు అయితే మ్యాఫిల్డీ అంటాం అనమాట. ఇది కాకుండా కొంతమందికి మ్యాష్ అని ఉంటాం, అంటే స్టియేటో హెపటైటిస్ అంటాం. మెటబాలిక్ అసోసియేటెడ్ స్టియేటో హెపటైటిస్ అంటే లివర్ గట్టితనం పడి దాని ద్వారా ఫర్దర్గా సిరోసిస్ దారితీసే అవకాశం ఉంటుంది. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి అనుకుంటామంటే, లివర్ డ్యామేజ్ అయ్యి సిరోసిస్ అయ్యి ఆ కాంప్లికేషన్స్ వచ్చినట్టయితే దానికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక ట్రీట్మెంట్గా చెప్పుకోవచ్చు. కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంత సింపుల్ కాదు, మీరు అన్నట్టు చాలా డిఫికల్ట్ ప్రొసీజర్, చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్. గుడ్ థింగ్ ఏంటంటే అక్కడ వెళ్ళకుందే మనం రివర్స్ చేసుకున్నట్టయితే మెడిసిన్స్తో కానీ, లైఫ్ స్టైల్తో కానీ, ఈటింగ్ హ్యాబిట్స్తో, ముఖ్యంగా మన పిల్లల్లో కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం ఇవాళ ఫ్యాటీ లివర్ అనేది. చిల్డ్రన్లో మొన్న మోడీ గారు కూడా మన్ కీ బాత్లో ఈ సైడ్ అబౌట్ ఇట్, సో ఈ అడ్రస్ చేశారు. అది అంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ ప్రివెంట్ చేయాలి, ఫ్యూచర్లో ఇవన్నీ చేయాలని కూడా వారు కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కంట్రోల్ చేసినట్టయితే లివర్ ట్రాన్స్ప్లాంట్ వెళ్ళకుండా మందుల ద్వారా కంప్లీట్గా రివర్స్ చేసే అవకాశం ఉంటుందండి. అదే ఈ ఏజ్ లిమిట్ లేకపోవడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒకప్పుడు ఇలాంటిదే ఉండేదా ఫ్యాటీ లివర్, లేకపోతే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలా చిన్నప్పటి నుంచే ఫ్యాటీ లివర్ సమస్య అనేది ఎక్కువ అవుతుంది అనుకోవాలా? డెఫినెట్గా ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు అదొక ఎపిడమిక్గా చెప్పుకోవచ్చు అన్నమాట. మనం త్రూఅవుట్ ద వరల్డ్ చూసినట్టయితే ఇండియా ఒకటే కాదు, అంటే అనేక కంట్రీస్లో, యూకే కానివ్వండి, యూఎస్ కానివ్వండి, అదర్ వెస్ట్రన్ కంట్రీస్లో కానివ్వండి, ఫ్యాటీ లివర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా పెరుగుతుందన్నమాట. సో ముఖ్యంగా చెప్పాల్సింది దానికి కారణాలు ఏంటని చూసినట్టయితే మన సెడెంటరీ లైఫ్ స్టైల్. ఈ మధ్యకాలంలో మీరు ఇప్పుడు ఇంతకుముందు ఐటీ ఎంప్లాయీస్ అన్నారు. సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, ఎప్పుడు డెస్క్ జాబ్లో కూర్చోవడం వల్ల, మొబిలిటీ తగ్గిపోవడం వల్ల, ప్లస్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్. మోస్ట్ ఆఫ్ ద ఐటీ పీపుల్ ఏంటంటే నైట్ షిఫ్ట్ చేస్తుంటారు, ఇర్రెగ్యులర్ తింటుంటారు. సో ఆ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది చాలా రెగ్యులరైజ్ చేసుకోవాలండి. చేసుకున్నట్టయితే దాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. సో చిల్డ్రన్లో కూడా ఎందుకు వస్తుందంటే సేమ్, మనం ఇప్పుడు టీవీలు ఎక్కువ చూడడము, ఫోన్స్ కూడా, పిల్లలు కూడా చాలా మటుకు ఫోన్స్ మీద ఉండడం, ఐప్యాడ్ మీద స్పెండ్ చేయడము, వీటి వల్ల ఏంటంటే ఒబేసిటీ రిస్క్ పెరిగి ఒబేసిటీ వల్ల ఫ్యాటీ లివర్కి దారితీస్తుంది అన్నమాట. అయితే ఫస్ట్ ఫ్యాటీ లివర్ని కంట్రోల్ చేయాలి అంటే ఈ ఒబేసిటీని కంట్రోల్ చేయాల్సిన నెసెసిటీనే ఉంటుందా సార్ ఎవరికైనా? అబ్సల్యూట్లీ అండి. ఫ్యాటీ లివర్లో ముఖ్యంగా మెడిసిన్స్ కంటే కూడా మనం ఫోకస్ చేయాల్సింది ఒబేసిటీ కంట్రోల్, వెయిట్ కంట్రోల్, అండ్ లైఫ్ స్టైల్ కంట్రోల్, అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ కంట్రోల్. హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ తీసుకోవడము. అంటే ట్రీట్మెంట్ చూసినట్టయితే మీరు ఇప్పుడు ఈటింగ్ హ్యాబిట్స్లో ఒక డైట్ ఒక్కటే కాదండి, అంటే టైమింగ్స్ ఆఫ్ ద డైట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఐటీ పీపుల్ చాలా రెగ్యులర్గా నైట్ తింటుంటారు అనుకున్నాము. అట్లా కాకుండా ఒక టైం ప్రకారం తీసుకోవడం, ఫుడ్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిస్ చేయకుండా, మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకోవడము, లంచ్ ప్రాపర్గా తీసుకోవడము, ఎర్లీ డిన్నర్, లేట్ డిన్నర్ కాకుండా ఎర్లీ డిన్నర్ తీసుకోవడము, అండ్ గ్యాప్ ఇవ్వడం. టైప్ ఆఫ్ ఫుడ్ అండ్ టైమింగ్ ఆఫ్ ఫుడ్ రెండు ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో టైమింగ్ మళ్ళీ నైట్ తిన్న తర్వాత ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చి పడుకోవడము, ఉదయాన్నే లేవగానే మళ్ళీ ఏదో ఫుడ్ తినకుండా ఒక 1-2 అవర్స్ గ్యాప్ ఇచ్చి ఫుడ్ స్టార్ట్ చేయడము, టీ కానీ కాఫీ కానీ ఇవన్నీ కూడా. షుగర్స్ కూడా కట్ డౌన్ చేయాలండి. వైట్ షుగర్స్, రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ ఫుడ్ ఇవన్నీ కూడా కట్ డౌన్ చేయడం వల్ల ఆ క్యాలరీ ఇంటేక్ తగ్గి మనకి నెగిటివ్ బ్యాలెన్స్లోకి వెళ్ళి ఒబేసిటీ అనేది తగ్గి దానివల్ల ఫ్యాటీ లివర్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే సార్ మీరు స్టార్టింగ్లో చెప్పారు నాన్ ఆల్కహాలిక్ వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది అని చెప్పి. అవునండి. అంటే ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి, మేజర్ డిఫరెన్స్ వాళ్ళ ఇద్దరికి మధ్య ఫ్యాటీ లివర్లో వచ్చే డిఫరెన్స్? ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఆల్కహాల్ వల్ల లివర్ మెటబాలిజం చేంజ్ అయ్యి లివర్లో ఫ్యాటీ డిపాజిట్ అవుతుంది అనమాట. దానివల్ల వచ్చేది కూడా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, దానివల్ల సిరోసిస్ వచ్చి దానికి కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దారితీసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏంటంటే ఆల్కహాల్కి సంబంధం లేకుండా ఈ మెటబాలిజం డిఫెక్ట్ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, వీటి వల్ల వచ్చేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అన్నాం. కానీ దెర్ ఇస్ వన్ మోర్ కండిషన్, మెట్ ఏఎల్డి అంటాం. అంటే
మెటబాలిక్ డిసీజ్ అసోసియేటెడ్ ALD అనమాట. అంటే ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కాంపౌండ్ ఉండొచ్చు. అంటే వాళ్ళు ఒబీస్ ఉండొచ్చు, వాళ్ళకు కూడా నాన్ ఆల్కహాలిక్ వల్ల ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందో దానికి కూడా ఉండొచ్చు అనమాట. సో ఈ మధ్యకాలంలో దాన్ని ఒక యూనిక్ ఎంటిటీగా గుర్తించడం జరిగింది. సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ మధ్యలో కూడా రెండు కాంబైన్డ్గా ఉండే అవకాశం కూడా ఉంటుందండి. అయితే సార్ ఇప్పుడు బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ సమస్య ఉంటే వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఆ ప్రైమరీ కంట్రోల్ ఆఫ్ ద డిసీజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే బీపీ కంట్రోల్ చేసుకోవడం, షుగర్ కంట్రోల్ చేసుకోవడం వల్ల కొంతవరకు ఆ మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ కంట్రోల్ అంటే ప్రైమరీ టార్గెట్స్, ఇప్పుడు ఒబేసిటీ కూడా ఒక కారణం అని చెప్పుకున్నాం. ఒబేసిటీ కాకుండా షుగర్ కంట్రోల్ చేయడము, బీపీ కంట్రోల్ చేయడం వల్ల ఫ్యాటీ లివర్ ఇన్సిడెన్స్ ఆర్ సివియారిటీ తగ్గి దెన్ ఆ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకు కూడా ఆ కంట్రోల్ చేయడం వల్ల ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అయితే ఈ ఫ్యాటీ లివర్కి సంబంధించి ఎలాంటి ఎగ్జామినేషన్స్ ఉంటాయి సార్? ఎలాంటి టెస్ట్లు ఇనీషియల్గా మనం చేయించుకుంటూ ఉండాలి? అవునండి. సో సింపుల్ అల్ట్రాసౌండ్ అబ్డమిన్ చేసుకోవడం వల్ల డిగ్రీ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ బయటపడుతుందండి. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటాం. అది సింపుల్ అల్ట్రాసౌండ్లో బయటపడుతుంది. అట్లా ఉన్నప్పుడు నెక్స్ట్ మేము ఏం చేస్తామంటే గో టు స్పెషలిస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కొలెస్ట్రాల్ ఫ్యాటీ ప్రొఫైల్ ఎట్లా ఉంది, కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేయడం వల్ల ప్లస్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయడం వల్ల లివర్ ఫంక్షన్ కూడా ఏమైనా ఎఫెక్ట్ అయిందా, అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫ్యాటీ లివర్ కాకుండా మ్యాఫిల్డ్కి దారితీస్తుందా, ఇది మ్యాష్కి దారితీస్తుందా అని టెస్టులు చేయడం అనమాట. సో ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేయడం వల్ల బ్లడ్ టెస్ట్ అవి ఈ చేయడం వల్ల కొంతవరకు మనకి రిస్క్ అనేది ఎంత ఉందో మనం గమనించవచ్చు. ఇది అయినాక కొంతవరకు ఫ్యాట్ ఫ్రాక్షన్ ఫైబ్రోస్కాన్ అని చేయడము, MR ఎలాస్టోగ్రఫీ లివర్ చేయడం వల్ల ఫ్యాట్ కాంపోజిషన్ ఎంత ఉంది లివర్లో, ప్లస్ లివర్ స్టిఫ్నెస్ ఏమైనా వస్తుందా, లివర్ గట్టితనం అనే మొదలెత్తుని చూడడానికి ఈ ఫైబ్రోస్కాన్ కానీ MR ఎలాస్టోగ్రఫీ కానీ ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా చాలా నాన్ ఇన్వేజివ్ స్కోర్స్ ఉన్నాయి అన్నమాట. FIB-4 స్కోర్ అని ఇంకా చాలా రకాల స్కోర్స్ ఉంటాయి. దాంట్లో కాంబినేషన్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల ఈ సివియారిటీ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ ఫైబ్రోసిస్ స్టిఫెనింగ్ కానీ ఏమైనా వస్తుందో చూసుకోవచ్చు. కొంతమందికి ఇవే కాకుండా కొన్ని స్పెషల్ టెస్ట్ కూడా అవసరం పడవచ్చు అండి. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఇంకా అడ్వాన్స్ టెస్టింగ్ కూడా అవసరం పడవచ్చు. అవి చాలా అరుదుగా చేస్తుంటాము, బట్ కామన్గా చేసేది ఇవన్నమాట. ఇవి చేసి దీని బస్కి రిస్క్ స్ట్రాటిఫికేషన్ చేసి ఏ రిస్క్లో ఉన్నారు వీళ్ళు, లో రిస్క్లో ఉన్నారా, హై రిస్క్లో ఉన్నారా చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ మన లైఫ్ స్టైల్ కానీ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ ట్రీట్మెంట్ కానీ దాన్ని బట్టి జరుగుతుందండి. సో అసలు ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్? అంటే ఇప్పుడు మీరు చెప్పారు లో రిస్క్కి ఒకటి, హై రిస్క్కి ఒకటి అని. సో లో రిస్క్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయా? అంటే సర్జరీస్ పరంగా కానీ మెడికేషన్ పరంగా కానీ ఎలా ఉంటుంది అసలు ట్రీట్మెంట్ విధానం? ఏ సివియారిటీకైనా అండి 2 things ఆర్ కామన్. వన్ ఈజ్ లైఫ్ స్టైల్. దాని గురించి కొంచెం చెప్పుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పినట్టుగా టైమింగ్ ఆఫ్ ఇది అండ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీడే ఒక ½ అవర్ అన్న బ్రిస్క్ వాకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది లైఫ్ స్టైల్ పార్ట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి డైట్లో రిఫైన్డ్ షుగర్స్ అవాయిడ్ చేయడము అండ్ హై క్యాలరీ ఫుడ్ అవాయిడ్ చేయడము, మోర్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ లో క్యాలరీ ఫుడ్ తీసుకోవడము, బ్లాక్ టీ కానీ, గ్రీన్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ తీసుకోవడం వల్ల కొంతవరకు ఆ మెటబాలిజం, ఫ్యాట్ బర్నింగ్ కూడా వస్తుందన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మన ఏ డిగ్రీ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా బేసిక్ అంటే మినిమల్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి మనకు దీంట్లో కొన్ని న్యూ డ్రగ్స్ వచ్చాయన్నమాట. అంటే కామన్గా చూపినట్టయితే విటమిన్ ఈ కాంపోజిషన్ కానీ, ఇవి కాకుండా లివర్ సపోర్ట్ మెడికేషన్ కానీ చాలా ఏళ్ళ నుంచి మనకు ఉన్నాయి. ఇవే కాకుండా ఈ మధ్యకాలంలో చాలా న్యూ డ్రగ్స్ వచ్చాయన్నమాట. అండ్ దాంట్లో సిమాగ్లూటైడ్ అని, ఇంకా లిరాగ్లూటైడ్ ఇంజెక్షన్స్ కానీ, అండ్ కొన్ని ఇండియాలో ట్యాబ్లెట్ రూపంగానే ఉన్నాయి, కొన్నేమో అడ్వాన్స్ రూపంగా మనం అంటే సబ్క్యూటెన్స్ ఇంజెక్షన్ తీసుకునే మెడికేషన్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో ఇంకా రాలేదని చెప్పుకోవచ్చు. ఇవి వెస్ట్రన్ కంట్రీస్లో చాలా ఫ్రీక్వెంట్గా వాడుతున్నారు. సో ఈ బేసిక్ మెడికేషన్ నుంచి ఈ అడ్వాన్స్ ఇంజెక్షన్ రూపంగా ఇచ్చే మెడిసిన్స్ వల్ల కూడా మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు అడ్వాన్స్ ట్రీట్మెంట్ మాట్లాడినట్టయితే మనం ఒబేసిటీ ట్రీట్మెంట్స్ అండి. అంటే ఇప్పుడు ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ మధ్యకాలంలో మెడిసినే కాకుండా ఎండోస్కోపీ ద్వారా కూడా కొన్ని సర్జరీస్ వచ్చాయన్నమాట. ఒబేసిటీ సర్జరీస్ అంటాం. స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అని, ఇవన్నీ ఎండోస్కోపీ ద్వారా చేయగలుగుతాం. ఆర్ సర్జన్స్ కూడా ల్యాప్రోస్కోపీ ద్వారా కూడా చేసి రోబోటిక్ సర్జరీ కానీ ల్యాబ్ సర్జరీ కానీ చేసి స్టమక్ వాల్యూమ్ తగ్గించడం వల్ల దీన్ని మనం ఒబేసిటీ ట్రీట్మెంట్ని మనం ఎఫెక్టివ్గా చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళు స్థూలకాయం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వెళ్ళడం వల్ల
సిగ్నిఫికెంట్ వెయిట్ రిడక్షన్ అయ్యి ఓన్లీ వెయిట్ రిడక్షన్, ఓన్లీ ఫుడ్ కంటెంట్ రిస్ట్రిక్షనే కాకుండా ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఒక మెటబాలిజం ట్రిగ్గర్ చేస్తాయి. ఆ మెటబాలిజం ట్రిగ్గర్ చేయడం వల్ల ఫ్యాట్ బర్నింగ్ అనేది ఎక్కువ అయ్యి ఒబేసిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుందండి. అయితే చాలామంది ఈ సమస్య వచ్చింది అని తెలిసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఎక్కువ ఫుడ్ తినడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అని చెప్పి ఫస్ట్ ఇనీషియల్గా ఫుడ్ అంతా కూడా ఇంటేక్ తగ్గించడము అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఏం చెప్తారు సార్ అలాంటి వాళ్ళకి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది కూడా. ఎందుకంటే ఇప్పుడు మన హంగర్, ఎవరికైనా ఆకలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆకలి చూసినట్టయితే, ఫిజియాలజీ చూసినట్టయితే దాంట్లో 2 రకాల ఆకలి అని చెప్పుకోవచ్చు. ఒకటి హోమియోస్టాటిక్ హంగర్ అంటాం. అంటే మన బాడీకి బేసిక్ నీడ్స్, అంటే మనకు పని చేయాలంటే కొన్ని క్యాలరీస్ కావాలి, మన హార్ట్ ఫంక్షన్ చేయాలంటే కొన్ని క్యాలరీస్ కావాలి, కొన్ని హార్ట్ ఫంక్షన్ కాకుండా రెస్పిరేటరీ ఫంక్షన్, కానీ మన బేసిక్ మెటబాలిక్ ఫంక్షన్ ఆర్ మన రోజువారీ చేసే క్యాలరీ ఇంటేక్ ఏదైతే ఉందో దానికి సరిపడా వచ్చే హంగర్, దాన్ని హోమియోస్టాటిక్ హంగర్ అంటాం. అంటే అది బేసిక్ హంగర్ అంటాం, అది ఎవరు తప్పించుకోలేరు. అది తగ్గించినట్టయితే మీరు అన్నట్టు మ్యాల్న్యూట్రిషన్, వెయిట్ లాస్, ఇంకా అనేక రకమైన కాన్సిక్వెన్సెస్ వస్తుంటాయి. హోమియోస్టాటిక్ హంగర్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి మనం. అది కాకుండా హిడోనిక్ హంగర్ అంటాం. అంటే మనకు ఆకలి లేదు కానీ ఏదో చిరుతిళ్ళు మనకు ముందు ప్లేట్ పెట్టినట్టయితే ఏదో మామూలు తింటూ ఉంటాం అనమాట. సో అది హిడోనిక్ హంగర్ అంటాం. ఆ హిడోనిక్ హంగర్ అనేది అన్నెసరీ. సో ఆ హిడోనిక్ హంగర్ వల్ల వచ్చేది ఏంటంటే ఎక్కువ క్యాలరీస్ డిపాజిట్ చేసుకొని వెయిట్ పెరుగుతూ ఉంటారు. సో ఆకలి లేకపోయినా తినడం అనమాట. అది బేసిక్గా చెప్పాలంటే, సైంటిఫిక్గా కాకుండా మామూలు టర్మ్స్లో చెప్పాలంటే ఆకలి లేకపోయినా తినే ఏదైతే ఉంటుందో అది అవాయిడ్ చేయగలిగితే సరిపోతుంది ఎపటైట్ వైజ్. ఓకే. అది కాకుండా మీరు ఇంతకుముందు చెప్పినట్టు మన క్యాలరీ బర్నింగ్ కానీ టైప్ ఆఫ్ ఫుడ్ కానీ అవి వేరే ఆస్పెక్ట్. ఓకే. అయితే ఈ గట్ హెల్త్కి ఫ్యాటీ లివర్కి ఏమన్నా సంబంధం ఉంటుందా సార్? ఉంటుందండి. గట్ హెల్త్ కూడా చాలా ఎమర్జింగ్ టాపిక్ అనమాట. గట్ హెల్త్లో ఏంటంటే వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మైక్రోబయామ్. అంటే ఈ మధ్యకాలంలో మనం రియలైజ్ ఏంటంటే మన ఇంటెస్టైన్లో ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ప్రోటోజోవా కానీ ఇవన్నీ ట్రిలియన్స్ ఉంటాయి. సో అది ఇట్ సెల్ఫ్ ఒక ఆర్గాన్ లాగా. అంటే మన హార్ట్ ఒక ఆర్గాన్ అని తెలుసు, లంగ్స్ ఒక ఆర్గాన్ అని తెలుసు, కిడ్నీ, బ్రెయిన్ ఇవన్నీ ఒక్కొక్క ఆర్గాన్ అని తెలుసు. ఇవి కాకుండా ఇంటెస్టైన్ మైక్రోబయామ్ ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద ఆర్గాన్ అనమాట. సో అది గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది చెప్పుకోవచ్చు. ఆ మైక్రోబయామ్ ప్రొడక్ట్స్ దానివల్ల వచ్చే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మెడిసిన్స్ కూడా ఒకరికి పారాసెటమాల్ ఇస్తే బాగా పనిచేస్తే ఒకరికి పనిచేయదు. ఎందుకు అని చేసినట్టయితే ఈ గట్ మైక్రోబయామ్ కానీ, అంటే హౌ ఇట్ హ్యాండిల్స్ మన తీసుకునే ట్యాబ్లెట్స్ కానీ, మనం తీసుకునే ఆహారం కానీ, అది ఎట్లా హ్యాండిల్ చేస్తానో ఒక పర్సన్కు డిఫరెన్స్ ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే ఈ మైక్రోబయామ్ వల్ల ఉంటుందండి. సో గట్ హెల్త్ మంచిగా ఉన్నట్టయితే ఆ మెటబాలిజం బెటర్ ఉండి దానివల్ల ఫ్యాటీ లివర్ ఛాన్సెస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే సార్ వన్స్ ఈ ప్రాబ్లమ్కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి? కేవలం డైట్, వెయిట్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుందా? ఎలా ఉంటుంది సార్ తర్వాత లైఫ్ స్టైల్? ఫస్ట్ మనం ఫ్యాటీ లివర్ డయాగ్నోజ్ చేసినాక అండి దాన్ని ఫస్ట్ సివియారిటీ అసెస్ చేస్తాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టు వాళ్ళ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎట్లా ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది, స్టిఫెనింగ్ అంటే గట్టితనం ఏమైనా మొదలవుతుందా, ఫైబ్రోసిస్కి దారితీస్తుందా, సిరోసిస్కి దారితీస్తుందా, అవన్నీ చూస్తాం. అవన్నీ చూసినాక దెన్ మనం చేసేది ఏంటంటే ఈ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ చెప్తుంటాం అనమాట. ఇవి మనకు ఒకసారి డయాగ్నోజ్ అయినాక మానిటరింగ్ ఈజ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఆ మానిటరింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినాక మీరు అన్నట్టు డైట్, ఫిజికల్ యాక్టివిటీ చేసినాక కొంచెం వెయిట్ తగ్గి ఫ్యాటీ లివర్ రివర్సల్ అయినప్పుడు దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మెయింటైన్ చేసుకుంటూ ఫాలోఅప్ చేయడం. అంటే ఎవ్రీ 6 మంత్స్కి మనం కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవ్రీ 6 మంత్స్కో 1 ఇయర్కో అల్ట్రాసౌండ్ కానీ ఫైబ్రో స్కాన్ కానీ చేసుకునే అవకాశం ఉంటుంది. అది చేసుకున్నట్టయితే ఈ ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే కాంప్లికేషన్ రాకుండానే మనం దాన్ని అరికట్టవచ్చు అన్నమాట. ఓకే. అయితే ఈ ఫ్యాటీ లివర్ అనే సమస్యను ఒక ప్రాణాంతకమైనటువంటి సమస్యగా భావించవచ్చా సార్? డెఫినెట్గా ఎస్ అని చెప్పొచ్చండి. అట్లని చెప్పి మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రాణాంతకం ఎప్పుడవుతుందంటే దానికి అండర్ కంట్రోల్ ఉండి దానికి కాంప్లికేషన్స్ దారితీసి లివర్ డ్యామేజ్ ఎక్కువగా అయిపోయి లివర్ డ్యామేజ్ వల్ల మళ్ళీ కాంప్లికేషన్స్. లివర్ డ్యామేజ్ అనేది ఒక కాంప్లికేషన్. లివర్ డ్యామేజ్ వల్ల కొంతమందికి ఎసైటిస్ అంటే కడుపులో వాటర్ చేరడం కానీ, కాళ్ళల్లో వాటర్ చేరడం కానీ, అన్నవాహికలో సిరోసిస్ వచ్చి అన్నవాహిక నరాల వాపు వచ్చి బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం కానీ, కొందరు కోమాలకు వెళ్ళిపోవడం కానీ, ఇవి లివర్ సిరోసిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. అంతగా దారితీసిందంటే ప్రాణాంతకం డెఫినెట్గా అని చెప్పుకోవచ్చు అండి. వెదర్ ఇట్స్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఆర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆ కాంప్లికేషన్స్ అక్కడ దాకా వచ్చినట్టయితే మాత్రం లైఫ్ రిస్క్ ఉంటుంది తప్పకుండా చెప్పుకోవచ్చు. కానీ గుడ్ థింగ్ ఏంటంటే ఇది మనం చెప్పినట్టు ఇది రివర్సిబుల్, ఇది కంప్లీట్లీ రివర్సిబుల్ కండిషన్ అనమాట. అంటే వన్స్ ఇది వచ్చిన వాళ్ళు
ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిన లైఫ్ స్టైల్ కానీ మెడికేషన్ కానీ తీసుకొని ఫర్ ఎవర్ ఇంకా దాన్ని ఫాలో అవుతూ ఉంటే మళ్ళీ ఈ సమస్య బారిన పడకుండా ఉంటారంటారు? అబ్సల్యూట్లీ అండి. అంటే ఒకసారి అచీవ్ చేయడం ఒకటి, దాన్ని మెయింటైన్ చేయడం ఒకటి. ఇంకోటి ఇంపార్టెంట్ గుర్తించాల్సింది ఏంటంటే అండి, వీళ్ళకి మీరు ఇంతకుముందు ప్రాణాంతకం అన్నారు. సో ఆ లివర్ డ్యామేజ్ వల్ల వచ్చే రిస్క్ ఒక కాంపనెంట్. కొందరికి లివర్ డ్యామేజ్ ఏం కాదు, లివర్లో ఫ్యాట్ ఉంటుంది, బట్ లివర్ సిరోసిస్ ఏం రాదు. కానీ వీరికి ఏంటంటే హార్ట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, కొందరికి స్ట్రోక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో లివర్ పరంగా వచ్చే కాంప్లికేషన్సే కాకుండా ఇతర అవయవాలు వచ్చే కాంప్లికేషన్ ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఆ కార్డియోవాస్కులర్ రిస్క్, హార్ట్ అటాక్ రిస్క్ కానీ, ఇవి స్ట్రోక్ రిస్క్ కానీ, ఇవన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ తగ్గించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. అయితే సార్ ఇనీషియల్గా ఎనీ హోమ్ రెమెడీస్ ఏమన్నా ఉంటాయి? ఎందుకంటే ఫుడ్ రిలేటెడ్, వెయిట్ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి హోమ్ రెమెడీస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి సార్? హోమ్ రెమెడీస్ అంటే మనం మోస్ట్లీ ప్రికాషన్స్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే మన కుకింగ్ హ్యాబిట్స్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ వాడుతుంటారు. బట్ ఈ మధ్య కాలంలో మన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిలే కాకుండా మిక్చర్ ఆఫ్ ఎవ్రీ ఆయిల్, అంటే మన ఆలివ్ ఆయిల్ కానీ, మన ఇంకా వేరే ఆయిల్స్ కానీ, మిక్చర్ ఆఫ్ ఆయిల్ వాడడం వల్ల ఈ ఫ్యాటీ డిపాజిషన్ తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్ కానీ, ఏ ఆయిల్ అన్నా కానీ, ఓన్లీ సన్ఫ్లవర్ కాకుండా ఆర్ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్, రొటేటింగ్ అనమాట. ఒకరోజు అది చేయడం, ఒకరోజు ఇది చేయడం, అన్ని ఆయిల్స్ వల్ల ఫ్యాటీ డిపాజిషన్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ కుకింగ్, వే ఆఫ్ కుకింగ్, అంటే మన ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ ఆయిల్ ఫ్రై చేయడం కాకుండా గ్రిల్డ్ వెజిటబుల్స్ కానీ, రోస్టెడ్ కానీ ఇట్లాంటివి చేసినట్టయితే ఆయిల్ కాంపోజిషన్ తక్కువ ఉంటుంది. సో వే ఆఫ్ కుకింగ్ కూడా ఇంపార్టెంట్. అది కాకుండా టైప్ ఆఫ్ ఫుడ్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నట్టయితే అఫ్కోర్స్ ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ గట్ హెల్త్, చాలా ఇంపార్టెంట్ అది. అదే కాకుండా మనం ఈ ఓట్స్ తీసుకోవడము అండ్ సాలడ్స్ తీసుకోవడము, స్నాక్స్ లోపంగా, అంటే కొన్ని గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ అని కూడా చెప్పుకోవచ్చు. బ్యాడ్ ఫ్యాట్ ఏంటంటే ఇప్పుడు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా బ్యాడ్ ఫ్యాట్ కింద వస్తుంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఆల్మండ్స్, నట్స్ ఇవన్నీ గుడ్ ఫ్యాట్ అనమాట. సో అవి తీసుకున్న ఫ్యాట్ వచ్చినా పర్లేదు, దే ఆర్ గుడ్ ఫ్యాట్, బట్ హార్మ్ఫుల్ ఫ్యాట్ తీసుకోకూడదు అనమాట. ఎక్సెస్ క్యాలరీస్ తగ్గించడము అండ్ టైప్ ఆఫ్ కుకింగ్ అండ్ వే ఆఫ్ ప్రిపరేషన్, మనం ఏదైతే కన్జ్యూమ్ చేసుకుంటున్నామో అది, అండ్ మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకోవడము, ఈవినింగ్ పూట మళ్ళీ ఫ్రూట్స్ తీసుకోవడం. ఫ్రూట్స్ కూడా ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్తోని ఆ ఫ్యాట్ బర్నింగ్ చేస్తుంటాయి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. టీ, కాఫీ తగ్గించుకొని గ్రీన్ టీ కానీ, బ్లాక్ కాఫీ తీసుకున్నట్టయితే కూడా ఆ మెటబాలిజం ట్రిగ్గర్ అయ్యి, షుగర్స్ తీసుకోకుండా మెటబాలిజం ట్రిగ్గర్ అయ్యి దానివల్ల ఫ్యాటీ బర్నింగ్ అనేది ఉంటుంది. ఓకే. అయితే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఫుడ్తో పాటుగా వ్యాయామానికి సంబంధించి కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందా ఈ సమస్యలో? అవునండి. సో ఎంత వ్యాయామం చేయాలి, ఎలాంటి వ్యాయామం చేసినట్లయితే ఈ సమస్యకి బెస్ట్ అంటారు? దీంట్లో మనం రెండు రకాల ఎక్సర్సైజ్ అని చెప్పుకోవచ్చు అండి. ఏరోబిక్ అండ్ ఎన్రోబిక్ ఎక్సర్సైజ్ అంటాము. ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఏంటంటే దాన్ని ఆక్సిజన్ కన్జంప్షన్ ఎక్కువయ్యి మెటబాలిజం పెరుగుతుంది, మెటబాలిజం ట్రిగ్గర్ అవుతుంది అనమాట. సో ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్ అన్న బ్రిస్క్ వాకింగ్ చేయడం, సింపుల్ బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల కూడా ఏరోబిక్ యాక్టివిటీ పెరిగి దానివల్ల ఫ్యాట్ బర్నింగ్ అనేది ఉంటుంది. ఇదే కాకుండా కొందరు మన రెసిస్టెంట్ ట్రైనింగ్, అంటే బాడీ బిల్డ్ చేయడం కానీ, మజిల్ బిల్డ్ చేయడం కానీ, దానివల్ల కూడా కొంతవరకు క్యాలరీ బర్నింగ్ అనేది ఉంటుంది. క్యాలరీ బర్నింగ్ ఉంటుంది ప్లస్ మజిల్ బిల్డింగ్ ఉంటుంది అన్నమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే వెయిట్ లాస్ అయినప్పుడు నా మజిల్ కూడా తగ్గిపోతుందని వెయిట్ లాస్ తగ్గించుకుంటారు. బట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒక 1 కిలో వెయిట్ తగ్గినట్టయితే 30% కమ్స్ ఫ్రమ్ మజిల్, యూజువల్లీ 70% కమ్స్ ఫ్రమ్ ఫ్యాట్. సో 70% మెయిన్లీ ఫ్యాట్ వల్లనే వస్తుంది. కాబట్టి వెయిట్ రిడక్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ బర్నింగ్, మజిల్ బర్నింగ్ అయినా కూడా ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువ అవుతుంది, అది నేను చెప్పాను అనమాట. సో ఆ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ చేయడం వల్ల కార్డియోవాస్కులర్ స్టామినా ఇంప్రూవ్ అయ్యడం కాకుండా ఫ్యాట్ బర్నింగ్ అయ్యి హెల్తీగా మారే అవకాశం ఉంటుంది. అయితే విమెన్లో మనం చూస్తే, అంటే మెన్ ఆర్ ఉమెన్ బోత్ కూడా, అంటే ఒబెసిటీకి ఎవరు ఎక్సెప్షన్ కాదు అన్నట్టు ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ ఇన్ విమెన్ మనం చూసినట్లయితే వాళ్ళకి ఇతర గైనిక్ ప్రాబ్లమ్స్ లేదా థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా ఉంటాయి కదా. సో అంటే వీటిని ఎలా విమెన్ హ్యాండిల్ చేస్తే బెస్ట్ అండి సార్? ఈ రెండు ప్రాబ్లమ్స్ ఒకటే పర్సన్లో వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చా? ఉంటాయండి, డెఫినెట్గా. మీరు చెప్పిన హార్మోనల్ చేంజెస్ కానీ, ఎస్పెషలీ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో హార్మోనల్ చేంజెస్ వల్ల ఫ్యాటీ డిపాజిషన్ ఎక్కువ అవుతుంది. సో అది మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా అనుకున్నంత గొప్పగా రిజల్ట్ రాకపోవచ్చు అనమాట. కానీ ఆ హార్మోనల్ ఫ్యాక్టర్ను మనం ఓవర్కమ్ చేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ చేయడము అండ్ డైట్ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఈ మీరు అన్నట్టు గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, హార్మోనల్ ఇష్యూ కానీ ఓవర్కమ్ చేసి స్టిల్ మంచి రిజల్ట్స్ రావచ్చు.
ఓకే, అంటే దీనికి ఏమైనా స్ట్రెస్ రిలేటెడ్ ఉంటుందా సార్? అగైన్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. స్ట్రెస్ రిలేటెడ్ విల్ ఎఫెక్ట్ స్లీప్. అంటే మన వెయిట్ లాస్ ప్రోగ్రాంలో మనం కామన్గా మర్చిపోయేది 2 థింగ్స్ అండి. ఒకటి స్లీప్ సైకిల్ అంటే టైమ్లీ పడుకోవడము, అట్లీస్ట్ 7 అవర్స్ ఎవ్రీడే పడుకోవడం. అంటే ఇరెగ్యులర్ పడుకోకుండా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11 to 6 పడుకోవడము ఎవ్రీడే అట్లా చేసినట్టయితే ఆ రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ ఫర్ అట్లీస్ట్ ఆఫ్ 7 అవర్స్ పర్ డే. అఫ్కోర్స్ మాకు డాక్టర్స్ చాలామందికి 7 అవర్స్ దొరకదు, అది వేరే విషయం అనుకోండి, కానీ బట్ అది అడ్వైజబుల్ డెఫినెట్లీ. 7 అవర్స్ 11 to 6 చేయడము. అండ్ ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, స్లీప్ సైకిల్ ఎఫెక్ట్ అవుతుంది. స్లీప్ సైకిల్ ఎఫెక్ట్ అవడం వల్ల మళ్ళీ ఒబేసిటీ దారితీసే అవకాశం ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ పాయింట్ స్లీప్ ఒకటి. రెండోది వాటర్ ఇంటేక్ కూడా చాలా కామన్గా నెగ్లెక్ట్ చేస్తాం. సో స్లీప్ సైకిల్, వాటర్ ఇంటేక్ రెగ్యులేట్ చేయడం కూడా ఈ వెయిట్ మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకే, అయితే డాక్టర్ గారు ఫైనల్గా ఈ సమస్యతో వచ్చేటువంటి వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ విధానాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు అండి. దాంట్లో 2 రకాలు ఉంటాయండి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫ్యాటీ లివర్కి చేయం. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి చేస్తామంటే డీకంపెన్సేటెడ్ సిర్రోసిస్ అంటాం. అంటే ఫ్యాటీ లివర్ అనేది ఇనిషియల్ స్టేజ్ తీసుకున్నట్టయితే ఫ్యాటీ లివర్ తర్వాత మ్యాఫిల్డీ అన్నాము, మ్యాఫిల్డీ తర్వాత మ్యాష్ అన్నాము, మ్యాష్ తర్వాత సిర్రోసిస్ అన్నాము. సిర్రోసిస్ కూడా మనకు కాంప్లికేట్ అయ్యి అనేక రకమైన కాంప్లికేషన్స్ వచ్చినట్టయితే అది డీకంపెన్సేటెడ్ సిర్రోసిస్ అంటాం. ఆ డీకంపెన్సేటెడ్ సిర్రోసిస్కి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక మార్గం. అది క్యాడవర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అంటే బ్రెయిన్ డెడ్ అయిన ఆర్గాన్ తీసి అవసరం ఉన్న మనిషిలో పెట్టడానికి క్యాడవర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇది కాకుండా మనం లైవ్ డోనర్ అంటాం. అంటే ఫ్యామిలీ రిలేషన్లో ఎవరన్నా పార్ట్ ఆఫ్ ద లివర్ డొనేట్ చేసినట్టయితే దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు నాన్ క్యాడవర్ అంటే లివింగ్ రిలేటెడ్ డోనర్ అంటాం. సో దానివల్ల వచ్చేది ఒక టైప్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ రెండు కూడా బోత్ ఆర్ అడ్వాన్స్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాట. కొన్ని సెంటర్స్లోనే చేస్తారు, దానికి ఎక్స్పర్టీస్ ఉండాలి, దానికి ఒక డెడికేటెడ్ టీమ్ ఉంటుంది. సర్జన్స్ కానీ, హెపటాలజిస్ట్ కానీ, అనెస్థెటిస్ట్ కానీ, ఒక స్పెసిఫిక్ ఐసీయూ సెటప్ కానీ, ఇవన్నీ ఉండడము చాలా ఇంపార్టెంట్. ఇట్స్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. అందరు కలిసి చేయడము, దానివల్ల బెటర్ రిజల్ట్స్ వస్తాయని చెప్పుకోవచ్చు అండి. సో ఫైనల్గా సార్, అంటే ఈ సమస్య బారిన పడకుండా ఉండేందుకు మీరు ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ స్పెషలిస్ట్గా ఏం చెప్తారు సార్? ఒకటి లైఫ్ స్టైల్ అండి. అండ్ సమ్మరైజ్ చేయాలంటే సేమ్ లైఫ్ స్టైల్ అండ్ వాట్ యూ ఈట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఏది తింటాము, ఏ టైమింగ్స్లో తింటాము చాలా ఇంపార్టెంట్. అండ్ స్లీప్ సైకిల్, వాటర్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఎర్లీ డిటెక్షన్, అంటే మనం తొందరగా గుర్తించి దాని కాంప్లికేషన్ రాకుండా అరికట్టడం, దాన్ని మానిటర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఫ్యాటీ లివర్కి సంబంధించిన చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV.